లేకపోతే పని చేద్దాం, నేను మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా, మరి అట్లానే రెడీ ఉండు. మరి ఇప్పుడు తిరుపాలరెడ్డి క్లియర్ కలెక్టర్ ప్లానింగ్ తోటే లగచర్ల గ్రామానికి ప్లానింగ్ తోటే పిలుచుకొని పోయారు టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. లక్ ఏంటంటే ఆ కలెక్టర్ డ్రైవర్ యాక్టివ్ ఉండడం వల్ల కలెక్టరు బచాయించిండు. లేకపోతే ఆ బీఆర్ఎస్ నాయకుల యాక్షన్ ప్లాన్లో కలెక్టర్ కూడా చనిపోయే ఒక పరిస్థితి ఆడ నేను వీడియో చూసినా కదా. నిజంగా రైతులకు నిజంగా మా గవర్నమెంట్ నష్టం చేస్తుందంటే మేము బెడాలెన్స్ పోలీసులను తీస్తుంటాం కదా, టోటల్ పోలీసులను తీస్తుంటాం కదా. అట్లా ఎక్కడ జరిగిందా? పోనీ గ్రామ సభలు పెడుతున్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం గ్రామ సభలు పెడుతున్నారు కదా. ఇది గ్రామ సభల పంచాయతీ కాదు కదా, ఇది గ్రామ సభ కాదు కదా. వాళ్ళ ఊర్లో కార్యకర్తలు రెడీ చేసుకొని ఆయనని కలెక్టర్ని తీసుకొని పోయారు. సరే అక్కడ రైతులు కదా, నీన పోయేసరికి వాళ్ళు అటాక్ చేశారు. కలెక్టర్ డ్రైవర్ యాక్టివ్ లేకపోయింటే కలెక్టర్ ప్రాణం పోయేది అక్కడ. అంటే ఆ 10 ఏళ్లలో పోలీసులు అడ్డం పెట్టి అట్లా ఇప్పుడు అలా కొట్టారు తెలంగాణ పబ్లిక్కి. ఇక మేమేమంటలేం కదా అని చెప్పి మళ్ళీ మీరు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో కలెక్టర్ల అధికారం కూడా వాటి మీరే మీ దాడులు ఎక్కడ ఆగినాయి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఆడాపుతారు మీరు దాడులు. ఇక మాట్లాడితే ఏటీఎం అంటున్నారు. ఎక్కడ ఏటీఎం రా భయ్, నీ అమ్మ నాకు అర్థం కాదు. అని ఏమున్నాయట సంకరాకి పోయింది మొత్తం రాష్ట్రం అంతా ఖజానంతా. ఆడున్నాయి పైసలు, ఈ రాష్ట్రంలో పైసలు ఆడున్నాయి. పైసలు లేవని తెలిసినా హామీలు ఇచ్చినాము, హామీలు నెరవేరుస్తాము. దానికి సంబంధించిన ప్రక్రియలో భాగమే ఇండస్ట్రియల్ని బాగా డెవలప్ చేస్తే కంపెనీలు వస్తే, ఇంకోటి పొల్యూషన్ లేని కంపెనీలు. ఈ కంపెనీలు ఎక్కడ కూడా పొల్యూషన్ కావి, ఫార్మా కాదు ఇది. ఇది ఫార్మాకు సంబంధించిన కంపెనీలు కావు. పొల్యూషన్ లేని కంపెనీలకు డెవలప్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే ప్రక్రియ ఇదంతా కూడా. మేము నిధులు సమకూర్చుకోవడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడానికి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ల వాళ్ళ యొక్క ప్రయత్నాలను సక్సెస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఈ బీఆర్ఎస్ దాడులని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తవం కరెక్టే. 18,000 కోట్లు ఇచ్చింది వాస్తవమే కదా. మీకేమైనా అనుమానమా? ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలి. ఆ 18,000 కోట్లు అందడానికి లేట్ అయింది కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిందని చెప్పినాం మేము. 12,000 కోట్ల గురించి చెప్పలేము మేము. 18,000 కోట్లు లేటుగా పడుతున్నాయని కొన్ని వీళ్ళు కొంత ప్రచారం చేస్తుంటే దానికి వివరణ ఇచ్చినాం మేము. కానీ 12,000 కోట్ల కోసము ఆ నిధిని సమకూర్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని మీద ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆ పని మీద ఉన్నాడు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకునే సమయంలో ఇట డబ్బులు సిలక్ లేకపోవడం మా దురదృష్టం. ఏమంటున్నావు? ఏమి నేను కూడా కేటీఆర్ మా ఫీడ్ ఇచ్చి పంపించినా కదా.
ఏమని గాంధీభవన్ మీడియా మీద కేటీఆర్ కూడా కుట్రవంతుండే కదా. మీరు మేము జేసీఐటీ గురించి మీరు శబాష్ అంటలేరు కానీ ఏమన్నా కానీ భయ్ బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నంత కుట్రలు కుతంత్రాలు మాకైతే రావు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నంత కుట్రలు కుతంత్రాలు మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకైతే రావు. వాళ్ళు మాట్లాడినన్ని దొంగ మాటలు మేము మాట్లాడలేము. సీను ఇది వాళ్ళు మాట్లాడినన్ని దొంగ మాటలు మాతోటి కాదది. కానీ దురదృష్టం ఏంటంటే కొంత అది టైం వాళ్ళ కొంత ఏమంటున్నావు దేంట్లో సునామీ ఎవరికి కేసీఆరా ఏమన్నాడు ఆయన కేసీఆర్ డైలాగ్లో కొదువేముంది భయ్ ఆయన డైలాగ్ మాస్టర్ ఆయన కాకపోతే ఏం చేద్దాం మీ ఆసుంటోళ్ళు డైలాగ్లకే కనెక్ట్ అవుతున్నారు కదా కేసీఆర్ డైలాగ్లకు కనెక్ట్ అవుతున్నారు ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా అధికారు నిజంగా ఏంటంటే రియల్గా చెప్పాలంటే వాళ్ళకు ఎటు తోస్తలేదు. వాళ్ళు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎటు తోస్తలేదు. వాస్తవానికి కూడా ఏకదం కంటిన్యూగా 9.5 సంవత్సరాలు అంతా ఆ రాజ్యం అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగా చూడు మనం ఎన్ని సందర్భాల్లో చూసినాం. మనం కూడా రాకేష్ చాలా సందర్భాల్లో చూసినాము. సెక్రటరీకి పోతే ఎట్లా కొట్టిరు, ప్రగతి మధ్య ఎట్లా కొట్టిరు పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇందిరా పార్క్ దగ్గర పోతే కూడా కొట్టిరు కదా. కోదండరామ్ కూడా తీసుకుపోయి లోపల పడేసారు కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమాలను కూడా అప్పుడు లోపల పడేసారు కదా. గాంధీ భవన్ దగ్గర అసలు పెద్ద 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 అవేంటి గేట్లు వాళ్ళు కంచుకోట తిరిగి కట్టేసారు కదా. అప్పుడు ఇవన్నీ మన ముందే ఉన్నాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ విధానంలో మీరు ఇప్పుడు చిన్నారెడ్డి గారిని అక్కడ పెట్టి ఇది ప్లానింగ్ బోర్డు ఇప్పుడు చూడండి అక్కడ దరఖాస్తులో ప్రజావాణి అక్కడ నడుస్తుంది కదా. ప్రజావాణి మీరు ఎక్కడైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ విన్నామా? మీరు ఎప్పుడైనా విన్నారా ప్రజావాణి? అది పోనండి. ఇప్పుడు మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ మనకు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత గాంధీ భవన్లో వారానికి 2 మంత్రులు వచ్చి కూర్చుంటున్నారు కదా. వారానికి ఏదో ఒకటి. అరే అసలు ఇక పెట్టేటోడో దిక్కులేదురా నాయన అంటే పెడితే ఇక ఒక్కడో ఇదేం లెక్క? ఎట్లా మీరు ఇప్పుడు అచ్చా సెక్రటరియట్లో మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కూర్చున్నాడా? 9.5 ఏళ్ళు కూర్చున్నాడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరియట్లో కూర్చుంటున్నా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రుల ఛాంబర్లో పోయే పరిస్థితి ప్రజలకు ఉండేనా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు డైరెక్ట్గా మంత్రుల పేషికి పోతున్నారు కదా. అది చంత దాకేందుకు భయ్? మీరు మీడియా వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎంట్రీ ఉందా? 9.5 ఏళ్ళలో సెక్రటరీలో మీకు ఎంట్రీ ఉందా? మీరే కదా సాక్ష్యం. ఇప్పుడు మీరు వారానికి ఒక్కసారైనా మా కాంగ్రెస్ ఒక మంత్రి వచ్చి కూర్చుంటుండు, మినిస్టర్ వచ్చి గాంధీ భవన్లో కూర్చుంటుండు 5-6 గంటలంటే వారానికి ఒక్కసారే కదా అంటున్నారు మీరు. మళ్ళా